బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు గ్రామం దుండుపాలెం గ్రామ వాలంటీర్లు వాళ్ళ రాజీనామా లేఖల్ని చుండూరు ఎండిఓ ఆఫీస్ లో ఇచ్చారు. వలివేరు కళ్యాణ మండపంలో వాలంటీర్లు మాట్లాడుతూ వాలంటీర్లని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు తన వైపు తిప్పుకోవడానికి 10,000 జీతం ఇస్తానని మాట్లాడుతున్నాడు చంద్రబాబు. వాలంటీర్లు గోతాల సంచులు మోసే వాళ్ళని అన్నారు. ఒంటరిగా ఉన్న మహిళల దగ్గరికి వెళ్లి వాలంటీర్స్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కానీ మేము ఇప్పుడు మా స్వచ్ఛందంగా రాజీనామా చేసి జగనన్న సైనికులుగా పనిచేస్తామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి చుండూరు మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ గాదే శివరామ కృష్ణారెడ్డి వాలంటీర్స్ పాల్గొన్నారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌను సంచులు మోసే ఉద్యోగం అని విమర్శలు చేసి ఎన్నో క్రిటిసైజ్ చేసి చాలా మాటలు మాట్లాడారు. మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేసరికి మీకు 10,000 చేస్తామని ఆశలు చూపిస్తూ మమ్మల్ని వారి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్ని 5 సంవత్సరాల్లో కూడా జగనన్న 5 సంవత్సరాలు ప్రజలకు గడప గడపకు మా ద్వారా సేవలు అందించడాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము మీకు 10,000 చేస్తాము అని చెప్పి ఆ వాలంటీర్ వ్యవస్థను అతని వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మేము ఆ అపోహలకు గురి కామని జగనన్న సైన్యంగానే ఉండాలని మేము ఈ వాలంటీర్ ఉద్యోగాలకు రిజైన్ చేశాము. మేము జగనన్న సైన్యంగానే ఉండడానికి ఇష్టపడుతున్నాం. నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా జరిగిన మీటింగ్స్లో వాలంటీర్ వ్యవస్థ గురించి, మా వాలంటీర్ వ్యవస్థ గురించి బాగా చులకనగా విమర్శలు చేసి ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు పాలిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి మా వాలంటీర్ వ్యవస్థను ఇలానే కొనసాగిస్తాము, మళ్ళీ మీకు 10,000 ఇస్తామని ఆశ చూపించి మాలో కొంత ఏదో ఒకటి వాళ్ళ ఉపయోగం కలుగుతుందని కొంచెం ఇలా చెబుతూ ఉన్నారు మీటింగుల్లో. కానీ మేము మా జగనన్నను గెలిపించడం ఎలక్షన్ క్యాంపులో మీ వాలంటీర్ నుంచి రిజైన్ చేసి మళ్ళీ మా జగనన్నను గెలిపించడం కోసం ఇలా రిజైన్ చేసాము. మళ్ళీ 2024లో మళ్ళీ జగనన్న గెలిచినాక ఇప్పుడు ఎలా అయితే గడప గడపకు సంక్షేమాలు అందిస్తున్నామో అలానే ఇప్పుడు ఇంకా బాగా ఇంకా ఎక్కువ పథకాలని అందించగలుగుతామని చెప్పి కోరుకుంటా రిజైన్ చేశాను.